మీ కోపాన్నైనా భరించగలను గాని మీ మౌనాన్ని భరించలేనండి. ఈ క్షణం నుంచి నేను ఆ గదిలోకి అడుగు పెట్టను. అన్నీ నువ్వే చూసుకోవాలి. ఆయన్ని, ఆయన ఆరోగ్యాన్ని నీ చేతుల్లో పెడుతున్నాను. నీ ఇష్టం. అన్కాన్షియస్ కండిషన్లో ఉన్నప్పుడు ఆవిడకేవో గుర్తుకొస్తున్నాయి. కండిషన్లోకి రాగానే అవి గుర్తుకు రావడం లేదు. నాకెందుకో మీరు ఒకసారి డాక్టర్ మిత్రా గారిని కలవడం మంచిదనిపిస్తుంది. అతడే ఒక శిఖరం, మనిషి బంగారం, మమతే అతని వరం, ప్రేమకు ప్రాకారం. సగము తనువు సతికిచ్చాడు, శిరమున గంగను మోశాడు. కరళజ్వాలను మింగినవాడు, పరుల కొరకు తల వంచాడు. పరమశివుని తలపించాడు. శిఖరం 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 శిఖరం. యాక్సిడెంటా? ఎప్పుడు? ఎలా జరిగింది? అవునమ్మా, జరిగింది. ఇప్పుడు ఎలా ఉంది డాక్టర్? కంగారు పడాల్సిన పని లేదమ్మా, చిన్న దెబ్బలే. మెడిసిన్స్ ఇచ్చి వస్తున్నాను. కమాన్ డాక్టర్. సరే పదండి. మా అన్నయ్యకి యాక్సిడెంట్ జరిగిందట. పోలేదుగా. వెళ్ళి చూసొస్తాను. శత్రువు పోయాడంటే పంపిస్తాను కానీ పరామర్శించడానికి ఎలా పంపిస్తాను కళ్యాణి? నీకు శత్రువు, నాకు తోడబుట్టిన ఆ విషయమే నువ్వు మర్చిపోవాలి. మర్చిపో. మర్చిపోవడానికి ఇదేమీ వస్తువు కాదు, బంధం. నేను వెళ్ళి చూడాలి. సరే మరి, నువ్వు అలా తెగిస్తే నేను తెగించాల్సి వస్తుంది. వెళ్ళు. నేను లేననుకో. ఇంకెప్పుడు రావద్దు. ఎంత ప్రశాంతంగా నవ్వుతున్నావమ్మా. మమ్మల్ని బొమ్మల్ని చేసి నువ్వు ఆడుకుంటున్నావా? ఏం పాపం చేశామని మాకెన్ని కష్టాలు. నన్ను ఆడదాన్ని చేసావే గాని అమ్మని చెయ్యలేకపోయావు.
మంచి భర్తనిచ్చి అదృష్టవంతురాల్ని చేసి అమ్మతనానికి దూరం చేసి దురదృష్టవంతురాల్ని చేశావు. నా కష్టాలకి గౌతమిని కన్నీళ్ళని చేశావు. ఎందుకమ్మా ఇలా ఆడుకుంటున్నావు? నా పిచ్చి గాని రాత రాసింది నువ్వైతే నీతో చెప్పుకుని ప్రయోజనం ఏముంది? ఇలా అన్నానని ఇంకా బాధ పెడతావేమో. చాలమ్మా, ఇంకా భరించే శక్తి లేదు. ఆయన్ని చల్లగా చూడు. గౌతమికి దగ్గరయ్యేలా చూడు. నా దురదృష్టాన్ని గౌతమికి అదృష్టాన్ని చెయ్యి. గౌతమి, గౌతమి, కూర్చో. దండం పెట్టుకో. లే. ఆడదాని మెళ్ళలో తాళి భర్తున్నాడని చెప్తే ఆ భర్త ఆయుష్ని పెంచేది ఈ నల్ల పూసలే. మన నుదుటిని మెరిసే సింధూరానికి దిష్టి చుక్కలమ్మ ఈ నల్ల పూసలు. సంవత్సరం తిరగకుండానే పండంటి బిడ్డల్ని కని నా చేతిలో పెట్టాలి. చల్లగా ఉండు. రామయ్య బాబాయ్, రామయ్య బాబాయ్, రామయ్య బాబాయ్. ఏంట్రా? రామయ్య బాబాయ్ లేడమ్మా? ఏమిటి బాబాయ్, ఈశ్వర్ మాస్టర్ కి యాక్సిడెంట్ అయింది బాబాయ్. రోడ్లో పిల్లలు గొడ్లు ఉంటాయని ఎంత మెల్లగా పోయేవాడో. మరి ఏమైందో ఏమో గాని వెళ్ళి బండరాయి గుద్దుకున్నాడు బాబాయ్. బంగారం లాంటి మనిషి, ఏం ప్రమాదం లేదు కదయ్యా? ప్రమాదం ఏమీ లేదమ్మా, కాస్త విశ్రాంతి తీసుకోమన్నారంతే. అందరూ మంచి కోరే మహానుభావుడు, ఆయనకి ఇట్టయిందేంటో.
ఊరు బాగుండాలని కోరుకునే మనిషి, ఆయనకేం కాదులేండి. బాబాయ్ మీరు ఒకసారి చూసేస్తే బాగుంటుంది బాబాయ్. ఒరే రావుడు, ఒకసారి వెళ్ళి చూసొద్దాంరా. గుడి మైల పడితే ఇలాంటి అశుభాలే జరుగుతాయి. ఇప్పుడు మనం పోయి మాత్రం చేసేదేముంది? అంతే అంతే. ఇప్పుడు మనం మాత్రం వీళ్ళు ఏం చేస్తాం చెప్పండి. అది కాదురా, ఆయన అందరికీ మాస్టర్ కావచ్చు, ఇప్పుడు ఈ ఇంటి అల్లుడు. అమ్మా అరిస్తే అల్లుడు కాకుండా పోతాడ్రా. ఎలా ఉందో ఏంటో. ఒరే వెళ్ళి చూసొద్దావురా. ఆయన అల్లుడవటానికి నేనేం కాళ్ళు గడిగి కన్యాదానం చేయలేదు. చేసినా చేయకపోయినా జరగాల్సింది జరిగిపోయింది. మన ఇంటి పిల్ల ఆ ఇంటి కోడలుగా వెళ్ళిందిరా. మనింటి పిల్ల ఎవరిది? తెలియనట్టు అట్టడుగుతావేంట్రా? గౌతమిరా. ఆ పేరుతో కొన్నాళ్ల క్రితం నాకు కూతురు ఉండేది. అది ఈ మధ్య చచ్చిపోయింది. పచ్చగా ఉన్న పసిబిడ్డను పట్టుకొని అంతలేసి మాటలేంట్రా? నీకుందేమో, నాకు లేదు. నాకిద్దరే కూతుళ్ళు. పెద్దదానికి పెళ్ళయింది, చిన్నది చదువుకుంటుంది, అంతే. నాకు మరో కూతురు లేదు. కూతురే లేనప్పుడు అల్లుడు ఎలా ఉంటాడు? సరే అల్లుడు కాదు. ఒరేయ్, మన మాస్టర్ గారికి ఇలా జరిగిందని తెలిస్తే చూడకుండా ఉంటావురా? చూసి ఏం మాట్లాడమంటావు? ఏమని ఓదార్చమంటావు? మా ఇంటి దరిద్రానికి తాళి కట్టి మరీ మీ ఇంటికి తీసుకెళ్లారా అని అడగమంటావా? అది తిరిగినంతకాలం ఈ ఇల్లు దరిద్రం అనుభవించింది. ఆ ఇంట్లో అడుగు పెట్టగానే వాళ్ళకి మొదలైంది. చాలమ్మా, మన ఓదార్పులతో పరామర్శలతో ఆ దరిద్రం తీరదు. అడుగు పెట్టిందిగా, ఇంకా ఇలాంటి వార్తలు ఎన్ని వినాలో. ఒరే రాముడు, కాదనుకోవడానికి అది కౌలుకి తీసుకున్న పొలం కాదురా, కన్న కూతురు. చెడిపోయాక అది చేనైనా చేతికొచ్చిన బిడ్డైనా ఒకటే. ఒరే ఒరే రాముడు. బామ్మ, అసలే లేనప్పుడు వడ్డీ ఎక్కడి నుంచి వస్తుంది చెప్పండి? అసలు ఆయనే కాదన్నప్పుడు కొసరోని నేను మాత్రం ఏం చేయగలను? ఈ పాప ఉంది చూసావు బామ్మ, ఎవరిని వదిలిపెట్టదు, ఆఖరికి మాస్టర్నైనా సరే. ఇదిగో సాంబార్ వేడి చేసి పట్రా. భగవంతుడా. నమస్తే మేడం. ఆగండి. ఏంటిలా వచ్చారు? ఇది మీకు అక్కర్లేని మాస్టర్ గారి ఇల్లు. దారి తప్పొచ్చినట్టున్నారు. మాస్టర్ గారికి యాక్సిడెంట్ అయిందంట కదా, ఎలా ఉందో చూసేద్దామని వచ్చాం మేడం. ఎంత ప్రేమో ఈ ప్రేమ. ఆయన స్కూల్కి రావద్దని అన్నప్పుడు ఏమైంది? ఆయనున్న స్కూల్కి మీరు రారా? ఆయన చెప్పిన పాఠాలు వినరా? ఆయనున్న స్కూల్కి పంపించారన్న మీ తల్లిదండ్రులు మాత్రం ఇక్కడికి మాత్రం ఎలా పంపించారు? అసలు ఇదంతా మీ వల్లే. మీరు బాగుండాలి, ఈ ఊరు సరస్వతి నిలయం కావాలి అని ఆయన మీకోసం స్కూల్ పెడితే ఆయన స్కూల్లోంచి ఆయన్నే వెళ్ళేస్తారా? తెలియకప్పుడు ఏదో అన్నా, ఇప్పుడు మా అమ్మ నాన్నలు కూడా మాస్టర్ గారి గురించి బాధపడుతున్నారు మేడం. వాత పెట్టి వెన్ను పోయడం అంటే ఇదే. అనాల్సిన 4 మాటలు అని ఇప్పుడు బాధపడేం ప్రయోజనం? ఇప్పుడు మీ పరామర్శలో ఆయనకేం అక్కర్లేదు కానీ మీరు వెళ్ళండి. ఒక్కసారి చూసెళ్తాం మేడం. అక్కర్లేదంటున్నానుగా. పోన్లేమ్మా,
ఇంత దూరం వచ్చారుగా, చూసి వెళతారు. మీకేం తెలీదు, మీరుండండి. ఆ రోజు వీళ్ళ గురించి వాళ్ళన్నన్ని మాట్లాడుతుంటే మీరు మాట్లాడగలిగారా, నేను మాట్లాడగలిగానా? ఇప్పుడు వీళ్ళని సమర్థిస్తున్నారు. ఈశ్వర్ నీకు భర్త అయితే వాళ్ళకి గురువు. గురువు అంటే దైవంతో సమానం. వాళ్ళ దేవుణ్ణి చూడొద్దనడానికి మనమెవరం చెప్పు? మాస్టారు పుస్తకం అయితే పిల్లలు అందులో ఉన్న అక్షరాలు. వాళ్ళని విడదీయలేం. చూడండి. లక్ష్మి, భవ్య ఎలా ఉన్నారే? అక్క, మేడం. ఏమైంది మీకు? అక్క అనేవాళ్ళు ఇప్పుడు మేడం అని పిలుస్తున్నారేంటి? ఇప్పుడు నిన్ను అది మిమ్మల్ని ఏమని పిలవాలి? కొత్తగా మాట్లాడుతున్నారేంటి? అంటే ఇప్పుడు నువ్వు మీరు. అవును, ఇప్పుడు గౌతమి ఆయన భార్యే. అయితే మీకు స్నేహితురాలు కాకుండా పోతుందా? నేను మీ మాస్టర్ గారి భార్యనే. అలా అని నా ఫ్రెండ్స్ నన్ను ఏమనైనా పిలుస్తారు. కొత్తగా మర్యాదలు ఏం అక్కర్లేదు, ఎప్పట్లాగా పిలవండి చాలు. గౌతమక్క, మాస్టర్కి ఎలా ఉంది? మాస్టర్ గారు బాగుండాలని పూజ చేయించాం. ఇది మాస్టర్ గారి నుదుట పెడితే ఆరోగ్యం కుదుట పడుతుందట. మాస్టర్ గారికి ఏం కాదక్క. మేమందరం దేవుణ్ణి ప్రార్థించాం. ఉంటాము. ఆగండి. ఎక్కడికి? స్కూల్కి. ఆయన చూడరా? మీరే వద్దన్నారు కదా మేడం. నేనంటే మాత్రం మీ మాస్టర్ మీకు కాకుండా పోతారా? వెళ్ళి చూడండి. రండి. ఆగండి. ఆయనకే బాగోలేదు. శబ్దం చేయకుండా దూరం నుంచి చూసి వెళ్ళండి. అలాగే మేడం. వెళ్ళండి. ఏంటో వీళ్ళకి ఆయన కావాలి. ఆయన మాత్రం ఆ స్కూల్కి అక్కర్లేదు. రండి. వస్తామక్క. అందరూ మేడం గారు బలవంతంగా ఈ పెళ్లి చేశారనుకుంటున్నారు. అది నిజం కాదు మాస్టరు. మీ ఇద్దరి మధ్య ప్రేమకి మరొకరు అడ్డు కాకూడదనే నా దురదృష్టాన్ని ఇంటికి అదృష్టం చేసి అడ్డు తప్పుకోవాలని నేనే వచ్చాను. కానీ నేనే దురదృష్టవంతురాలు మాస్టరు. నా అడుగు ఇంట్లో పడగానే మీకు ఇలా జరిగింది. మీకేం కాదు మాస్టరు. పిల్లలు దేవుడితో సమానం అన్నది నిజం. అయితే స్కూల్లో ఇంతమంది దేవుళ్ళు మీరు బాగుండాలని కోరుకుంటున్నారు. మీరు బాగుంటారు మాస్టరు, బాగుంటారు.
అన్నయ్యకి యాక్సిడెంట్ అయిందటగా ఎలా ఉంది? నువ్వు పెట్టిన శాపమేగా, బాగా ఉంది. ఇంట్లో అందరినీ ఏడిపిస్తూ ఉంది. నేను చెప్పేది కొంచెం వినోదినా. ఏంటి నువ్వు చెప్పేది? ఎప్పుడు చూసినా ఏడుస్తూనే ఉంటావు. నీ కన్నీళ్లు పాడుగాను. ఏడవటం, ఏం జరిగిందో ఫోన్ చేసి కనుక్కోవడం.